ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియా దైవజనమా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరందరూ ప్రతిదినము సెమీ క్రిస్మస్ జరుపుతూ సంతోషభరితులై దేవుని కృపలో భద్రపరచబడుతున్నారు. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దామండి. ప్రియా దైవజనమా, లూకా శుభవార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు జరిగిన విషయం, ఆది సంభూతుడు భూమికి మరలా రప్పించినప్పుడు జరిగిన సంగతులు ఏమిటయి అని మనము జాగ్రత్తగా గమనిస్తే, యేసు అవతరించినప్పుడు దేవదూతలు భూమి మీదకి వచ్చి సన్నుతిస్తూ గీతాలు పాడినటువంటి విషయం. యేసు ప్రభు అవతరించినప్పుడు దేవదూతలు భూమి మీదకి వచ్చి సన్నుతించి గీతాలు పాడి ఆ కబురును ప్రజలతో చెప్పారు. ఏ కబురు అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి కబురు. ఆ విషయము ప్రజలందరికీ తెలియచేస్తూ మరి రాయబడినటువంటి విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం చదివితే, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మనం చదువుకున్నటువంటి మాటల్లో ఏముంది? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిన తర్వాత ఆ దూతలు చెబుతున్న మాట, ఆ దూతలు ఇస్తున్నటువంటి ధైర్యము ఏమిటి? ఆ దూతలు ఏమని ధైర్యపరుస్తున్నారు ప్రజలను అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆ దూతలు చూడండి ఏమి చెబుతున్నారంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేసేదను. ఎవరికంట? ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన శుభ వర్తమానము మీకు తెలియజేసేదను అని లేఖనము ద్వారా మనము నేర్చుకుంటున్నటువంటి విషయాలు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేస్తున్నాను. ఏంటి అదంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట
మీరు చూసెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఏమండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైనటువంటి ప్రజలకు ఏమిటి అంటే భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఆ శిశువు పుట్టినందుకు భూమి మీద జరగబోయే గొప్ప కార్యములు, అదే సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు 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 అనే శబ్దమునకు రక్షకుడని, యేసు అనే శబ్దమునకు రక్షకుడని అర్థము. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని అర్థము. అభిషక్తుడు, రక్షకుడు పుడుతున్నాడు. ఎందుకు అంటే లోక పాపమును మోసుకొని పోవటానికి, ప్రజల పాపాన్ని కలువరి శిలువకు దిగొట్టడానికి ఈయన భూమి మీదకి అవతరిస్తున్నాడు అని లేఖనము చెబుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరైతే ఆ దేవుణ్ణి తెలుసుకుంటారో, ఎవరైతే ఆయనకి ఇష్టలై ఉంటారో, ఎవరైతే ఆయన సొంత రక్షకునికి అంగీకరిస్తారో వారికి ఏముంటుంది అంటే భూమి మీద వారికి సమాధానం ఉంటుంది. భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అది సంగతి. ఎవరైతే ఈ క్రిస్మస్ సంబరాల్లో ఉన్నారో, ఆయనకి ఇష్టమైన జీవితము, ఇష్టమైన బ్రతుకు, ఇష్టమైనటువంటి ప్రవర్తన, ఇష్టమైనటువంటి దైవ కుమారులుగా ఉంటే మీరు పరలోకంలో సర్వోన్నతమైన స్థలములలో దేవుడు మిమ్మల్ని చూసి ఆనందిస్తుంటాడు, మహింపరచబడుతుంటాడు మనల్ని చూసి. కాబట్టి ఆ విధంగా మనము దేవునికి ఇష్టమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో ఇలాగ రాయబడింది, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించెను అని యేసు ప్రజలతో చెప్పెను. దేవుని దినము ఏ దినము అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, పుడతాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధాన సంబంధమైన సంపద, సంతోషము, ఆనందము ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానానికి అధిపతి, ఆయన సమాధానానికి కర్త, కారకుడు, సమాధానమిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అందుకే ప్రజలందరికీ సమాధానం ఇవ్వటానికి, ప్రజలందరికీ మేలు చేయటానికి, ప్రజలందరినీ మరి ఆయన ఒడిలో ఉంచుకోవటానికి, ఆయన కౌగిట్లో ఉంచుకోవటానికి, ప్రజలకు సంతోషకరమైన శుభవర్తమానం తెలుపుటకు భూమి మీద రెండోసారి జన్మించాడు.
ప్రజలందరినీ రక్షించడానికి, నశించిపోవచ్చున్నదాన్ని వెదకి రక్షించుటకు రక్షకుడు భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆ దేవాతి దేవుణ్ణి ప్రతి ఒక్కరూ సొంత రక్షకునిగా, ఆయన ముద్దు బిడ్డలుగా మారి ఆయన అంగీకరిస్తే పరలోకానికి వారసులవుతారు, స్వతంత్రులవుతారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ప్రభువుని ఇప్పటికే నమ్ముంటే ఆయన మాట ప్రకారము, ఆయన చిత్త ప్రకారం ప్రయాణం చేయి. నమ్మకపోతే ఆయనే నిజరక్షకుడిని తెలుసుకొని నమ్ము. నిన్ను బట్టి దేవదూతలు సంతోషిస్తాయి, దేవుడు సంతోషిస్తాడు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలుగుతుంది. నీవు ఆయనకి ఇష్టపడతావు కాబట్టి భూమి మీద నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు శాంతి సమాధానము దొరుకుతుంది అనేది మరిచిపోవద్దు దైవజనాంగం. రండి ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యము అందరి హృదయాల్లో ముద్రించి ఆశీర్వాదకరంగా మలిచి మహిమ పొందమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.